హలో అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం లేదండి, ఒక పుట్టింటికి వచ్చిన ఒక ఆడపడుచు ఈడనేమో నీకు ఇష్టం ఉన్నట్టు ఏదంటే అది వండుకొని తినడానికి ఒక ఇంటికి వచ్చి నీ పెత్తనం ఏంటో నాకు అర్థం కాదండి. మళ్ళీ వాళ్ళ ఇంటికి ఒకవేళ అన్నాలు కనుక పోయిరనుకో, నైట్ మిగిలిపోయిన అన్నమో లేకపోతే నైట్ మిగిలిపోయిన చపాతీలో అన్నం మిగిలిపోతే పోపన్నం లాగా చేసి పెట్టడం, అది నీ ఇష్టము. ఉన్నదే పెట్టిందిలే మా చెల్లి అనేసి తినేసి చేయి కడుక్కొని వస్తారు. అదే నువ్వు ఒక అన్నింటికి వచ్చినప్పుడు నువ్వు పెత్తనం చేస్తే ఎలా ఉంటుంది? ఒక ఇంటి కోడలివి, నీ ఇంటికి నీకు వదిన వచ్చి పెత్తనం చేస్తే నువ్వు ఊరుకుంటావా? ఊరుకోవు కదా. ఎందుకండి ఈ కాలంలో ఇలా చేస్తున్నారు? నాకు అర్థమవుతలేదు. ఈడికొచ్చి నీ పెత్తనం ఏందో నాకు అర్థం కాదు. పుట్టింటికి వచ్చినా నీ పెత్తనం సరే, నీ పుట్టిల్లు కాబట్టి అది ఓకే, నీ ఇష్టం, నీ అమ్మగారి ఇష్టం. కానీ నీ వదిన ఇంటికి వచ్చి నాది పెత్తనం నేను చేస్తా అని నువ్వు చేసేది ఎక్కడిది? నువ్వు ఎక్కడ చేయాలనో అక్కడ చేస్తేనే నీకంటూ ఒక విలువ, నీకంటూ ఒకటి ఉంటుంది పేరు. అంతేగాని ఒక చిన్న వదినను ఒక తీరుగా, పెద్ద వదినను ఒక తీరుగా, చిన్న అన్నను ఒక తీరుగా, ఉన్న అన్నను ఒక తీరుగా, లేనన్నను ఒక తీరుగా, ఏంటో నాకు అర్థం కాదు. మళ్ళీ ఆడ ముచ్చట్లు ఈడ ముచ్చట్లు ఆడ. ఈ ఆడపడుచులు ఉన్నారే అసలు ఎందుకో 4 రోజులు బతికే బతుకుకి ఇవన్నీ ఎందుకు చెప్పండి? మంచిగా ఉన్నన్ని రోజులు ప్రశాంతంగా అంతా బాగుండాలి, అందరం మనమే అనేసి అనుకోరు ఎందుకండి? నాకు అర్థం కాదు. నువ్వు ఒక ఇంటికి వచ్చినప్పుడు ఎంతట ఉండాలనో అంతటే ఉండండి. నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే కామెంట్